హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో కరివేపాకు కారం చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆడబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. బాండి బాగా వేడైన తర్వాత ముందుగా కరివేపాకు వేసి వేపుకోవాలి. కరివేపాకు కూడా బాగా గుంజుకోవాలి, ఇదంతా మట్టి అంతా పోయేటట్టుగా. ఇప్పుడు ఇది బాండీలో పోసుకొని బాగా పొడి పొడిగా వచ్చేటట్టుగా వేపుకోవాలి. 2 కట్టల కరివేపాకు తీసుకున్నాం. ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ వేపుకోవాలి, లేకపోతే ఒక సైడే మాడిపోద్ది. ఎండుమిరపకాయలు ఈ విధంగా తోడాలన్నీ తీసేసుకోవాలి. మనం కరివేపాకు వేపుకుంటున్నాం కదా, అది బాగా పొడి మారిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగేసి వేపుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ప్లేట్లు తీసేసుకోవాలి. మంట చిమ్ములో పెట్టేసుకోవాలి. మనం ముందుగా తోడాలు తీసుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా వేసి నిమ్మ పోయేదాకా వేపుకోవాలి. నిమ్మంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఈ విధంగా వేగిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇవి కూడా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసి వేపుకోవాలి. జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవి కూడా బాగా దూరగా వేగిందాక వేపుకోవాలి. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ చల్లారబెట్టుకోవాలి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా వేపు పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టిన తర్వాత కరివేపాకు ముందుగా వేపు పెట్టుకున్నాం కదా కరివేపాకు, అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపు పెట్టుకున్న ధనియాలు వేసుకొని ఇవి కూడా మిక్సీ కొట్టేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసిన తర్వాత మనకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక రౌండ్ వేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసిన తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి. 3 తెల్లగడ్డలు పాయలుగా చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం డబ్బాలో పోసేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మూత పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్లు పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.